ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్ రామాయణంలో అనేక విషయాలు మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా ఒక అద్భుతమైనటువంటి పాత్ర రామాయణంలో మహాభక్తురాలు, గురుభక్తురాలు, గురువు యొక్క ఆజ్ఞ మేరకి తన ప్రాణాలు నిలబెట్టుకొని రాముడి యొక్క ఆగమనం కోసం ఎదురు చూసి రామచంద్ర ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చి రాముడి యొక్క సన్నిధిలో తన ప్రాణాలు విడిచిపెట్టి మోక్షానికి వెళ్ళిపోయినటువంటి ఒక శబల కాంత. శబల జాతి అంటే ఆటవిక జాతి. ఆటవికులకి జ్ఞానం ఎక్కువగా ఉండదు. అటువంటి ఆటవిక తెగలో పుట్టినటువంటి శబరిమాత యొక్క వైభవాన్ని, శబరిమాత చెప్పిన గురువైభవాన్ని ఈ రోజున మనం శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం. రామలక్ష్మణులు ఇద్దరు కూడా కబంధుడు చెప్పినటువంటి మార్గంలో ప్రయాణం చేసి పంపా సరోవర తీరానికి చేరుకున్నారు. వాళ్ళు ఆ విధంగా నడుస్తూ ఉన్నారు. ఆ తీరంలో ఉన్నటువంటి శబరి ఆశ్రమం వాళ్ళకు కనపడింది. ఆ ఆశ్రమం చాలా రమణీయంగా ఉంది. వాళ్ళు ఆశ్రమంలోనికి ప్రవేశించి శబరిని కలుసుకున్నారు. యోగసిద్ధి పొందినటువంటి ఆ శబరి రామలక్ష్మణుని చూసి తటాలను లేచింది. అంత వృద్ధాప్యంలో కూడా అంజలి భద్రురాలైంది. రెండు చేతులెత్తి నమస్కరించింది. ఆ తరువాత పాదాభివందనం చేసింది. ఆ తరువాత రామలక్ష్మణులు ఇద్దరికీ కూడా అర్ఘ్యము పాద్యము ఇచ్చి యథావిధిగా అతిథి మర్యాదలు చేసింది. అర్ఘ్యం అంటే చేతులు కడుక్కోవడానికి నీళ్లు, పాద్యం అంటే పాదాలు కడుక్కోవడానికి నీళ్లు. ఇవి మొట్టమొదట ఉపచారాలు ఎవరైనా చేయాలి మన ఇంటికి వచ్చిన వాళ్ళకి. ఆ విధంగా చేసింది. అప్పుడు రాముడు అన్నాడు, ఓ తపస్సంపన్నురారా, నీ తపో విధులు ఎటువంటి ఆటంకం లేకుండా బాగా జరుగుతున్నాయి కదా. కామక్రోధాదులు నీ దగ్గరికి రావడం లేదు కదా. నీ ఆహార నియమాలకి భంగం వాటిల్లటం లేదు కదా. ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నావు కదా. ఓ మృదుభాషిణి, నీవు గురుసేవలో కృతకృత్యురాలవి అవుతున్నావా? ఇవి రాముడు అడిగిన ప్రశ్నలు. దానికి శబరి ఇచ్చినటువంటి జవాబు చూడండి. రామేణ తాపసీ పృష్ట సా సిద్ధ సిద్ధ సమ్మత శంశస శబరీ వృద్ధ రామాయ ప్రత్యుపస్థిత అద్య ప్రాప్తా తపసిద్ధి తవ సందర్శనాన్మయాయ అద్య మే సఫలం తప్తం గురువశ్చ సుపూజితాః అద్య మే సఫలం జన్మ స్వర్గశ్చైవ భవిష్యతి త్వయి దేవవరే రామా పూజితే పురుషర్షభ. ఇది శబరి యొక్క మాటలు. ఏమందో చూడండి. ఓ రామచంద్ర ప్రభు, ఈ రోజున నిన్ను కళ్ళారా దర్శించటం వల్ల నా యొక్క తపస్సు సిద్ధించింది అని. నీ తపస్సు బాగా సాగుతోందా అని రాముడు అడిగిన దానికి నీ దర్శన భాగ్యం వల్ల ఈ రోజున నా తపస్సు సిద్ధించింది అంటున్నది. నా తపో జీవితం సఫలమైంది. నేను చేసినటువంటి గురు శుశ్రూష ఈ రోజున సార్థకమైంది. ఓ దేవదేవ, ఓ పురుషోత్తమ,
నిన్ను పూజించే భాగ్యం కలగడం వల్ల నా జన్మ ధన్యమైపోయింది. ఇక నాకు దివ్యధామ ప్రాప్తి కలిగినట్టేనన్నది. అంటే ఇక నాకు ఉత్తమ లోకాలు కలిగినట్టే అన్నది. ఓ రామా, నీ అవ్యాజమైనటువంటి కరుణా కటాక్షాల వల్ల నేను పవిత్రురాలయ్యా. ఓ శత్రు సంహారక, నీ యొక్క అనుగ్రహం వల్ల నేను పునరావృత్తి రహితమైనటువంటి పరంధామాన్ని పొందుతాను అని. అంటే ఇక మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేనటువంటి స్థితికి వెళతాను అంటున్నది. అంటే మోక్షం, శ్రీ కైవల్యం. మతంగ మహర్షి యొక్క శిష్యులైనటువంటి నా గురువులని నేను భక్తి శ్రద్ధలతో సేవించాను. రామా, నీవు చిత్రకూటానికి చేరిన సమయంలో మా గురుదేవులు దివ్యకాంతులతో విరాజిల్లేటటువంటి విమానాల మీద పరమపదానికి వెళ్ళారు. ధర్మజ్ఞులైనటువంటి మహానుభావులైనటువంటి ఆ మహర్షులు వాళ్ళు వెళ్ళేటప్పుడు నాకు ఒక్క మాట చెప్పారు. ఓ శబరి, పవిత్రమైనటువంటి ఈ ఆశ్రమానికి రామచంద్ర ప్రభువు వస్తాడు. సౌమిత్రుతో కలిసి వచ్చినటువంటి ఆ స్వామికి నీవు అతిథి మర్యాదలు చెయ్యి. ఆయన దర్శన భాగ్యం వల్ల నీవు అక్షయ లోకాలు పొందగలుగుతావు అని. అక్షయ లోకాలు అంటే క్షయము కానటువంటి లోకాలు. అది కైవల్యం, మోక్షం. ఓ పురుషోత్తమ, ఈ పంప నదీ తీరంలో లభించేటటువంటి కందమూల ఫలాలని నీకోసం నేను సిద్ధపరిచాను అన్నది. నువ్వు వస్తావని మా గురువుగారు చెప్పాడు కదా, అందువల్ల నీకు ఆతిథ్యం ఇవ్వడానికి నేను మంచి పండ్లు అలాగే దుంపలు అన్ని సేకరించి పెట్టాను అని ప్రేమగా చెప్పింది. అప్పుడు రాముడు అన్నాడు, ఆ శబరి యొక్క పలుకులు విని భక్తి జ్ఞాన వైరాగ్యాలతో విలసిల్లేటటువంటి ఆ శబరి మాతతో ఈ విధంగా అంటున్నాడు రాముడు. ఓ శబరి, నీ ప్రభావాన్ని, నీ గురువుల యొక్క మహాత్యాన్ని గురించి కబంధుడి వల్ల నేను విన్నాను. నీకు నా మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలని ఆసక్తిని బట్టి నిన్ను చూడాలని వేడుకతోటి ఇక్కడికి వచ్చాను అనగానే శబరంది, ఓ రఘువీరా, ఇది మతంగవనం. సర్వదా పరమాత్మ ధ్యానములందే నిమగ్నుడై ఉండేటటువంటి మా గురుదేవులు మంత్రపూతములైనటువంటి గంగా నదీ జలాలని ఆహ్వానించి ఈ పంపా సరోవరాన్ని రూపొందించారు. అంటే పంపా సరోవరంలో గంగా నదీ జలాలను తెప్పించాడు మతంగ మహర్షి ఆయన తపస్సు ప్రభావంతో. ఓ రామ, పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ఈ పూజాస్థలాన్ని చూడు. నా చేత సేవింపబడినటువంటి మా గురుదేవులు వార్ధక్య కారణంగా వణుకుతున్నటువంటి చేతులతో ఈ వేదికల యందు పడినటువంటి పూలతోటి దేవతలని అర్చన చేస్తూ ఉండేవారు. ఓ రఘువీర, మా గురువుల యొక్క తప ప్రభావం వల్ల ఇప్పటికీ కూడా, ఈనాటికి కూడా ఈ వేదికలు తమ యొక్క దివ్య కాంతులను 10 దిక్కులకి వ్యాపింపజేస్తూ ఉన్నాయి. చూడు, అది గురువైభవం చెబుతోంది శబరి రాముడికి. ఉపవాస శ్రమల కారణంగా బడలి ఉండటం వల్ల మా గురుదేవులు సప్త సముద్రముల వరకు స్వయంగా వెళ్ళలేక వాటిని గురించి చింతన చేశారు. వెంటనే ఆ సప్త సముద్రాల యొక్క జలాలు ఇక్కడికి వచ్చి చేరుకున్నాయి ఈ పంపా సరోవరంలోకి. 7 సముద్రాల జలాలు కలిసినటువంటి ఈ తీర్థాన్ని చూడు. దీనిని సప్తసాగర తీర్థము అంటారని అక్కడ ఆ ప్రాంతాన్ని చూపించింది. ఈ తీర్థంలో మా గురుదేవులు స్నానాలు ఆచరించి తమ తడి వస్త్రాలని ఇక్కడ చెట్ల మీద ఆరేశారు. చూడు రామ, వారి యొక్క శరీర స్పర్శ ప్రభావం వల్ల మా గురుదేవులు గతించి ఎంతో కాలం అయినప్పటికీ కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి ఆ వస్త్రాలు చూడు అని ఆ వస్త్రాలు చూపించింది. మా గురుదేవులు కమలాలు, కలువలు
మొదలైనటువంటి పుష్పాలతోటి, పూల మాలలతోటి నిత్యము దేవతార్చనలు చేసేవారు. ఆ దేవతార్చన చేసినటువంటి పూలు ఈ రోజు కూడా వాడిపోకుండా ఇంకా పరిమళ భరితంగా ఉన్నాయి చూడు రామా అని ఆ పువ్వులు చూపించింది, మాలలు చూపించింది. ఓ రామా, ఈ అడవి యొక్క శోభని కన్నులారా కాంచావు కదా, దాని యొక్క మాహాత్యాన్ని గురించి పూర్తిగా విన్నావు కదా, ఇక మీ అనుమతి అయితే ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టాలి అని అనుకుంటున్నాను. మా గురువులు వసించినటువంటి ఈ ఆశ్రమంలో నేను ఒక పరిచారికని కాబట్టి నేను కూడా ఆ పుణ్యపురుషుల దగ్గరకే, ఆ పరంధామానికే వెళ్ళాలి అనుకుంటున్నాను. అందుకు నన్ను అనుమతించు అని ప్రార్థించింది. లక్ష్మణ సహితుడైనటువంటి రాముడు గురువుల యొక్క వైభవాన్ని చెప్పేటటువంటి ఆ మాటలు విని చాలా ఆనందపడ్డాడు. అప్పుడు శ్రీరాముడు అన్నాడు, తన మనస్సులో అనుకున్నాడు, ఈ విధంగా పైకి చెప్పాడు. ఓ శబరి, భక్తితోటి నీవు చేసినటువంటి పూజలకి నేను ఎంతో సంతోషపడుతున్నాను. నీ ఇష్టానుసారం హాయిగా వెళ్ళవచ్చు అన్నా. జడలని, నారచీరలని, జింక చర్మాలని ధరించి ఉన్నటువంటి ఆ వృద్ధురాలైనటువంటి ఆ శబరి అప్పటికప్పుడే తన యొక్క జీర్ణమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టాలి అనుకున్నది. దానికి ముందుగా తాను సేకరించి పెట్టినటువంటి పండ్లు, దుంపలు రామలక్ష్మణులకి ఇద్దరికీ ఇచ్చింది. ఇక్కడే చాలా మంది శబరి ఎంగిలి పళ్ళు పెట్టింది అని, ఎంగిలి పళ్ళు పెట్టేటటువంటి అజ్ఞాని ఆ శబరి, మీరు విన్నారు కదా ఎంతటి గురుభక్తి కలిగిందో. ఒక్కటై ఉంటుంది. ఆమె కొన్ని చెట్ల దగ్గరికి వెళ్ళింది. ఆ చెట్ల కింద కొన్ని పండ్లు రాలిపడి ఉంటాయి. ఒక పండు రుచి చూసింది. ఈ పండు తీయగా ఉన్నది అనుకున్నవి ఏరింది. ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆ పండు రుచి బాగలేదు. ఆ చెట్టు వదిలిపెట్టింది. అంతే తప్ప తాను ఎంగిలి చేసి పండ్లు తీసుకురాలా. రుచి చూసి ఏ చెట్టు పండ్లు తీయగా ఉన్నాయో అవి తీసుకొచ్చింది. బాగా మగ్గినటువంటి పండ్లు పెట్టింది రామలక్ష్మణులకి. అలాగే మంచి దుంపలు కూడా పెట్టింది. అంతే తప్ప శబరి ఎంగిలి పండ్లు పెట్టినట్టుగా శ్రీమద్ రామాయణంలో వాల్మీకుల వారు ఎక్కడా రాయలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తరువాత శ్రీరాముడి యొక్క ఆజ్ఞ తీసుకొని తన యొక్క దేహాన్ని అగ్నికి ఆహుతి చేసింది. అగ్ని తేజస్సుతో వెలిగిపోతూ ఆమె పరంధామానికి వెళ్ళిపోయింది. శబరి పరంధామానికి బయలుదేరేటప్పుడు దివ్యమైనటువంటి ఆభరణాలతోటి, అపూర్వమైనటువంటి హారాలతోటి, సుగంధాది లేపనాలతోటి, అద్భుతమైనటువంటి వస్త్రాలతోటి ప్రకాశిస్తూ చూడటానికి ఆనందకరంగా కనపడింది. అంత సౌందర్యంతో ఉన్నది. ఆమె ఒక విద్యుల్లతలాగా, అంటే ఒక మెరుపు తీగలాగా మెరిసిపోతూ ఆ ప్రాంతం అంతా కూడా కాంతిని నింపుతూ ఉన్నది. పుణ్యాత్ములు, ఆమెకు గురువులైనటువంటి ఆ మహర్షులు వెళ్ళినటువంటి అక్షయ లోకాలకి శబరి కూడా తన యొక్క సమాధి యోగ ప్రభావంతో చేరుకుంది. ఈ ప్రభావం రామచంద్ర ప్రభు ఇచ్చింది. అంటే శబరి ఒక మామూలు తాపసి కాదు. గురువులని అంత భక్తితో సేవించింది. తాను పుట్టుక నీచమైనటువంటిది, అంటే తక్కువ జాతిలో పుట్టింది. అంత మాత్రాన గురు శుశ్రూషలో, గురు భక్తిలో ఏమాత్రం తక్కువ కాదు. గురువు యొక్క ఆదేశానుసారం తన యొక్క శరీరాన్ని నిలబెట్టుకుంది. రామలక్ష్మణులు వచ్చే వరకు వారికి ఆతిథ్యం ఇచ్చింది. ఇక తన పని పూర్తయింది. గురువుల యొక్క ఆజ్ఞ తాను నెరవేర్చింది. ఇక ఈ భూమండలం మీద ఉండాలి అనుకోలేదు. తన గురువులు ఏ మార్గంలో వెళ్ళారో, ఎక్కడికి వెళ్ళారో ఆ పరంధామానికి రాముడి యొక్క అనుగ్రహంతో వెళ్ళగలిగింది. అంటే అటువంటి శబరి మాత
మన అందరికీ కూడా ఆదర్శం అని మీతో మనవి చేసుకుంటూ, మనం కూడా అటువంటి భక్తి ప్రపత్తులు రామచంద్రుడి పట్ల కలిగి ఉండాలి. దానివల్ల శబరికి ఏ విధంగా మోక్షాన్ని అనుగ్రహించాడో ఆ స్వామి ఆమె భక్తి తత్పరతకి, ఆమె యొక్క గురు శుశ్రూష సేవా నిరతికి ఎంత మెచ్చుకున్నాడో మనల్ని కూడా అంతే మెచ్చుకొని మనల్ని కూడా అనుగ్రహిస్తాడు అని శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 74వ సర్గ శబరి మోక్షగాథని తెలుపుతుంది. ఎవరైతే ఈ ఘట్టాన్ని వింటారో వాళ్ళకి కూడా మోక్షం అనేది కరతలామలకం అవుతుంది అని ఫలశ్రుతిగా పెద్దలు చెప్పారు ఈ యొక్క సర్గకి. అటువంటి మహత్తరమైనటువంటి చరిత్ర శబరిది. అటువంటి శబరిమాతకి మనం కూడా నమస్కరించుకుంటూ స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.